లావణ్య పట్ట అని 6 acres తీసుకున్నారు సార్. ఆ లావణ్య పట్టతో ఇదంతా ఆక్యుపై చేస్తుంది. ఎట్లా వచ్చింది ఇదంతా యాక్చువల్లీ సార్ ఇది గ్రేవీ అగ్రికల్చర్ చేస్తారు కానీ ఇంకో 4 ఎకరాలు అమ్మేసినారు, దాంట్లో ఇదంతా వచ్చిందని అంటున్నారు. 6 ఎకరాల ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చింది 6 ఎకరాలు ఇచ్చింది. 6 ఎకరాలు 4 ఎకరాలు ఇచ్చేసారు, అమ్మేసారు వాళ్ళు. వాళ్ళకి ఎంత ఉండదు సార్ 6 ఎకరాలు తీసుకు 2 ఎకరాలు ఉండదు సార్. 2 ఎకరాలు కాకుండా అక్కడ నుంచి ఇక్కడ వరకు సార్ సుమారుగా 10 ఎకరాలు ఉంటాయి. 6 ఎకరాలు గ్రేవీ యార్డ్స్ ఎక్కడ ఉంది మేడం? అది మీరు ఈ లోపల మేక్ ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు ఎంత ఉంది ఎక్స్టెంట్ ఎట్లా ఒకసారి డీటెయిల్స్లో మీటింగ్ ప్రాబ్లీ నెక్స్ట్ మండే వస్తుంది. ఇవన్నీ సార్ మొత్తం 24 ఎకరాలు 11 గుంటలు సార్. టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ సార్. మొత్తం లావణ్య పట్టణం, మొత్తం లావణ్య పట్టణం. దాంట్లో కొంతమంది డబుల్ బెడ్రూమ్ వేసేసారు, దానికి కింద ఉడాపోట్ వేసేసారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ అది కూడా మీరు అనేది ఈ చెరువు ఎక్కడ ఉంటుంది? ఆ మూల వరకు ఉంటుంది సార్. అది అక్కడ వరకు ఉంటుంది చెరువు. అంటే మా దగ్గర కూడా మ్యాప్ చేస్తే అక్కడ మూల కూడా ఉంటుంది సార్. అక్కడ వరకు ఉంటుంది. మన గతంలో అధికారులు ఏం చేశారంటే అందరు కొత్తగా ఉన్నారు. ఇవైనా తీసుకోండి, మీరు తీసుకోండి. వీళ్ళు ఏమంటున్నారు? 2 రోజుల్లో మీరు తీసుకునేది తీసుకోండి. మేము తర్వాత మేము ఎట్లానో ఒక 2-3 days లో మీటింగ్ పెడతాం. మీరు తీసుకోకపోతే మేము యాక్ట్ చేస్తాం సార్. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సార్. బఫర్ రైడ్ అన్నా 30 meters buffer. ఓకే, సో వీఆర్ ఇన్ ద బఫర్ జోన్. Yeah, exactly. రైట్. బండి కనిపిస్తుంది, వైట్ మనం ఇందాక అక్కడ ఉన్నాం. వీళ్ళు అన్నారు కదా ఇక్కడ పార్క్ ఇందాక మనం ఉంది ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నిల్చున్నాం సార్. బట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అంతా గవర్నమెంట్. మీరు చెరువు సార్. మేక్ ఏ ప్రాపర్ ఎంక్వైరీ. సార్ ఎగ్జాక్ట్లీ ఈడ లేదా పెట్టండి సార్. ఈ చెరువులోనే ఇది ఈ పార్ట్ కూడా బఫర్ మీరు అన్నట్టు ఇటు పక్క నుంచి పోతుంది కొంచెం. గవర్నమెంట్ ల్యాండ్ అంటారు మీరు? ఇదంతా గవర్నమెంట్. ప్లస్ ఈ డబుల్ బెడ్రూమ్ కూడా అంటున్నారు. అవును సార్. ఈ మెయిన్ రోడ్ డబుల్ బెడ్రూమ్ ఇస్ ఫైన్, అది దట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి రైట్. బట్ ఇది ఎవడో ఇదంతా షెడ్ చేశారంటారు. మేక్ ప్రాపర్ ఎంక్వైరీ. మనకు 2-3 days మీట్ పెట్టి సార్. యాక్చువల్లీ మేము కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తారు సార్. ఎంఆర్ఓ గారు మిస్గైడ్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఇంకోటి బడంపేటలో 119 సర్వే నెంబర్ ఉంటుంది సార్. అక్కడ డైవర్ట్ చేస్తున్నారు. మేము కంప్లైంట్ ఇక్కడ ఇస్తే అక్కడ డైవర్ట్ చేసి ఆర్ఐ గారు ఇంకా అతి ఉత్సాహంగా వచ్చి సార్ ఇక్కడ ఉన్నటువంటి మందిరాన్ని కొలగొట్టింది, కానీ ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది సార్. అవిటి మాత్రం కొలగొట్టలేదు సార్. మేక్ ఇప్పుడు సిన్స్ ఇట్ హస్ కమ్ టు అవర్ నోటీస్ నేను చూస్తాను తప్పకుండా. సో అంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారన్నారు కదా ఎంఆర్ఓ కొత్తగా వచ్చారు, ఈ రోజు వచ్చారు. జాయిన్ టుడే. మీరు ఇంతకుముందు ఇచ్చినారు. సో యూ నో వాట్ ఈస్ వాట్ గ్రౌండ్ ఫ్యాక్షన్. ఏవైతే బిల్డింగ్స్ మీద యాక్షన్ తీసుకోవాలన్నా దాంట్లో కోర్టు నాట్ టు డిస్పోజెస్ అనేసి కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఎన్ని చూస్తాము. వాట్ హ్యాస్ ద కోర్ట్ సైడ్, దాన్ని ఫైల్ చేసిన అఫిడవిట్స్ ఏంటి, కౌంటర్ అఫిడవిట్స్ ఏంటి అన్ని చూస్తాం. యాక్చువల్లీ మీరు వాళ్ళు వేసింది వాళ్ళు ఏం చేశారు అసలు ఊరినే కోర్టు మీద కానీ ముందుకు పెట్టి చేయటం కాదు. సో ఎలా దానికి ఏం జరిగిందనేది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తాం. 1 minute సార్. మంగళవారం వీళ్ళు కూడా వస్తారు, వాళ్ళు ఉంటారు. నేను మీటింగ్ పెడతాను. అది మీకు ఒకటి స్టిక్లకు ఉంటుంది సార్. అది ఏదంటే దగ్గర మీకు ఒక స్టిక్ తీసుకెళ్తారు మీద కన్స్ట్రక్షన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.